మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న మన అనుదిన వాక్య ధ్యానాల్లో ఈరోజు ఫ్రూట్ఫుల్ గ్రోత్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఫలభరితమైన ఎదుగుదల అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ముల్కీ డారతి మధుకర్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ సందేశం పేతురు రాసిన పత్రికలపై వారి ద్వారా ధారావాహికంగా వింటున్న సందేశాలలో పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయానికి సంబంధించినది. సందేశానికి ఉపద్ఘాతంగా ఈ గీతాన్ని ముందుగా విందాం. రుచిగల నా ఫలములని
ప్రభు యేసు క్రీస్తునందు సంఘమందరికీ నా శుభములు వందనములు తెలియజేస్తున్నాను. గత వారమంతయు పేతురు రాసిన మొదటి పత్రిక నుండి మనం 5 అధ్యాయం ధ్యానించినాము. రెండో పేతురు 1 అధ్యాయం కూడా మనం ధ్యానించినాము. పేతురు రాసిన పత్రికలో మనం ఏం నేర్చుకున్నామంటే, తను ఒక టర్కీ దేశానికి ఒక ఉత్తరం లేఖ రాశారనమాట తన సహోదరుని ద్వారా. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలనేది. అక్కడ అందరూ ఆ 5 దేశాల వాళ్ళు చాలా శ్రమలు పడుతున్నారు కాబట్టి ఆ శ్రమలు నుంచి వాళ్ళని రక్షించాలని, వాళ్ళు ధైర్యపరచాలని పేతురు మళ్ళీ ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శ్రమలు అనేది మనకు నిత్యం ఉంటుంది కాబట్టి మనం దేవుని బిడ్డలం కాబట్టి శ్రమలు మనం సహించుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం వెనకాడకుండా మనము ముందుకెళ్ళి ఆ శ్రమలను మనం దాటాలి, కష్టాలు సహించుకోవాలి. ఎందుకనంటే మనకు ఒక ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు కూడా మనల్ని ఒక ఎగ్జాంపుల్గా పెట్టున్నాను. తన సెల్ఫ్ని మనకు అప్పగించాడు అనమాట. కష్టపడాలి, నిందలు సహించుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిందలు సహించుకుంటేనే మనము తన ప్రాణాన్ని అర్పించి మనకు నిత్య జీవితము మనకు అనుగ్రహించినాడని మనము నమ్ముతున్నాం. అలాగే మనం కూడా పేతురు రాసిన ఈ పత్రిక ద్వారా మనం ఇవన్నీ నేర్చుకున్నాం అన్నమాట. మళ్ళీ ఒక సబ్మిషన్ అని కూడా నేర్చుకున్నాం. భార్య భర్తలు ఎలా ఒకరికొకరు లేవబడాలి, ఎట్లా వాళ్ళు సబ్మిసివ్గా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు దేవునికి వెనకాడకుండా ఉండాలి. భర్తలు సరిగా లేకపోయినందు భార్య ఒక మంచి ప్రవర్తనను బట్టి కూడా భర్తలు మారవచ్చు అని. భర్తలు కూడా భార్యలో వీక్గా ఉంటారు, బలహీన ఘట్టం కాబట్టి వాళ్ళని ఎంతో వైజ్గా వాళ్ళని తన విజ్డమ్తో బైబిల్ యొక్క లేఖనం ద్వారా, నాలెడ్జ్ ద్వారా వాళ్ళని హ్యాండిల్ చేయాలని మనం నేర్చుకుంటున్నాము. మళ్ళీ దొంగ ప్రబోధలు వస్తారని చెప్పినారు, దాని గురించి కూడా మనం నేర్చుకున్నాము. తర్వాత 5 అధ్యాయముల గురించి కూడా మనము ధ్యానించినాము. ఏంటంటే వాళ్ళు ఎన్నో కష్టాలు వచ్చినా కూడా మనము నిలకడగా ఉండాలి అనేది మనకు క్రీస్తు యొక్క అధ్యాయం చెప్తుంది. ఎందుకంటే తోటి పెద్దగా మనకి కాపర్లు ఎలా ఉండాలా అనేది బోధిస్తున్నారు. చిన్నపిల్లలు ఎలా సబ్మిసివ్గా పెద్దలకు ఉండాలని అనేది మనం 5వ పత్రికలు, ఇవన్నీ 5వ పత్రికలు మనం నేర్చుకున్నాము. మూలం ఏంటిదంటే శ్రమలు వచ్చినా, మనం కష్టం వచ్చినా నిందను సహించి నిత్య జీవితం కోసం మనం నిరీక్షణగా ఉండాలనేది పేతురు మనకు మొదటి పత్రికలో తెలియజేస్తుంది. రెండవ పత్రిక మొదటి అధ్యాయం కూడా ఫ్రూట్ఫుల్, ఎలా మన క్రిస్టియన్ జీవితం ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే మనకి ఎన్ని మంచి లక్షణాలు ఉండాలి అనేది మనం ఇక్కడ చూసుకున్నాం అన్నమాట. ఎందుకనంటే తను ఏమంటున్నానంటే, పేతురు తన సమయం అయిపోయింది, తన శరీరము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి తను మనల్ని మళ్ళా గుర్తు చేస్తున్నాడు. మనం ఎలా ఉండాలి ఫ్రూట్ఫుల్గా అనేది మనల్ని గుర్తు చేస్తున్నాడు. ఎందుకనంటే తను ఒక దేవునితో ఉండి నడిచి, ఆయన దేవుణ్ణి ముట్టి, యేసయ్యతో ఉండి అన్ని చూశాడనమాట. యేసయ్య ఒక ఏంటంటే మారు మనసును కూడా చూశానమాట. దివ్యమైన అహరోనని కూడా చూశానమాట. అన్ని చూశాడనమాట. ఆయన మరణంకి అన్ని చూసి తను మనకి హెచ్చరిస్తున్నాడు అనమాట. ఆయన ఉట్టి అబద్ధాలు ఆడతలేడు, ఆయన ఉట్టిగానే మన కథలు చెప్తలేడు కాబట్టి ఆయన చూసి అన్ని అనుభవపూర్వకంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనము వెళితే ఇవ్వాలి అనేది మనము చూసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏంటిదనంటే, ఇప్పుడు మనము ఈ రోజుకి పాఠంగా మనము 2వ అధ్యాయంగా మనము ధ్యానిస్తున్నాం. 2 పేతురు 2వ అధ్యాయం ఉదయకాల ధ్యానంగా మనము ఈ పత్రికను మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 2వ రాకట ఏంటిదంటే మనకు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ముందు కాలంలో ఉండే, ఇప్పుడేమో మన మధ్యలోనే అబద్ధకులు ఉన్నారనమాట, టీచర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఎట్లా మనల్ని దారి మలుపుతారు, ఎలా మనల్ని దూషిస్తారు, ఎలా మనల్ని పక్కకు జరుపుతారు, ఎలా మనకు అన్ని మాయ మాటలు చెప్పి వాళ్ళు మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తారు, చర్చ్ నుంచి దూరం చేస్తారు. ఇవన్నీ కూడా మనము ఈ వాక్యంలో మనము మొదటి వర్స్లో మనం చూస్తున్నాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలు అప్పుడు ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరును తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనొచ్చు. నాశనముకు భిన్నాభిప్రాయంకు వాళ్ళు రహస్యంగా బోధిస్తారన్నమాట. అందరి ముందు బోధించరు, రహస్యంగా బోధిస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు పక్కకు జరపాలి. సాతాను క్రియలన్నీ కూడా రహస్యంగా చీకటిగానే ఉంటున్నాయి అనమాట. తను ఏది కూడా అందరి ముందు చెప్పడు. కాబట్టి ఇవన్నీ కూడా సాతాను క్రియలన్నీ మనము తెలుసుకుంటాము. ఎప్పుడైతే మనం దేవుని మాటలు వినమో
అప్పుడు మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మనకి భయంకరమైన పనిష్మెంట్ ఇస్తారు. దేవుడైతే దూతలను కూడా వదిలేదనమాట. దూతలు కూడా తప్పులు చేసినప్పుడు దేవుడు మాట విననప్పుడు దూతలను కూడా ఒక అంధకార లోయలో పడి వేసి వాళ్ళ సంఖ్యలో బంధించి అక్కడ జడ్జిమెంట్ వరకు వాళ్ళు అందులోనే ఉంచారన్నమాట. నోవా ప్రళయం అప్పుడు కూడా దేవుడు మొత్తము మొత్తం లోకాన్ని నాశనం చేసి నోహా ఒక ఫ్యామిలీని రక్షించారనమాట. అట్లనే మనం చూసినప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా లోతు ఒక్కడే రక్షించబడ్డాడు. ఇవన్నీ చూస్తుంటే దేవుడు మనకి ఎన్నో అద్భుత కార్యాలు మనకు దేవుడు చేసిండనమాట. అన్ని తెలియచేస్తుండు, ఎన్నో బోధలు మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకొని నీతి నిజాయితీగా ఉండి మనము నడవాలి అనేది దేవుడు మనకు హెచ్చరిస్తుందన్నమాట. కాబట్టి మనము నమ్మక ద్రోహంగా ఉండకుండా, మనము వ్యతిరేకంగా ఉండకుండా, మనం దేవుని దృష్టికి మనం నీతి నిజాయితీగా ఉండి ఆయన బోధలను అన్నీ కూడా మనము అనుసరించి ఇతరులకు కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండి దేవుని నీతిని మనము అనుసరించాలని మనకు చెప్తున్నాం అన్నమాట. అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు ఒక అథారిటీగా ఉంటారు. దే ఆల్వేస్ టాక్ వెన్ దే షుడ్ బి క్వయట్ అనమాట. వాళ్ళు ఎంత అంటే ఎప్పుడు ఒక డిక్టేటర్ లాగా ఉంటారు, కానీ వాళ్ళు వినాలి మాట, ఒక కౌన్సిలింగ్ మనం తీసుకోవాలనేది వాళ్ళ మనసులో ఉండదన్నమాట. ఎల్లప్పుడు వాళ్ళ ఆర్డర్స్ ఇచ్చేదే ఉంటుందన్నమాట. దే ఇంకా వాళ్ళు ఏ పనులు చేస్తారంటే అది వితౌట్ పర్మిషన్ ఇతరుల గురించి పర్మిషన్ తీసుకొని మాట్లాడాలనేది ఉండదు. వాళ్ళ నోటికి వచ్చినట్టు వాగుతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళ లోపల ఉన్న రాంగ్ హార్ట్ అనమాట. ఎప్పుడైతే మన హృదయం ప్రేమతో దేవుని వాక్యంతో నిండి ఉంటుందో ఇలాంటి పనులు వాళ్ళు చెయ్యరు అన్నమాట. సో ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు అనమాట. సో వీ షుడ్ హ్యావ్ అ గుడ్ హార్ట్ అనమాట. దేవుడు మనకి హంబుల్గా ఉండాలని మనకు నేర్పించాడు. కాబట్టి యథార్థమైన మనసును మనం కలిగి ఉండాలని దేవుడు మనకి 2వ అధ్యాయంలో మనకి దేవుడు ఒక పీతర్ ద్వారా హెచ్చరిస్తుంది. పీతర్ మనకి ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. ఆయన ఎన్నో అనుభవపూర్వకంగా లోకంని చూసి సంఘాన్ని స్థాపించి చుట్టుపక్కల వారందరినీ చూసి ఆయన మనకి హెచ్చరిక ఇస్తున్నట్టు మనము ఈ అధ్యాయంలో చూసి, ఈ అధ్యాయంలో మనం ఇవి నేర్చుకోవాలని, తప్పుడు బోధలకు దూరంగా ఉండాలని, మనము దేవుని వాక్యంలో స్థిరంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవ్వరు తప్పు బోధలు చేసినా మనము పక్కకు జరగమనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా పీతరు ఒక హెచ్చరిక ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఈ దేవుడు ఆశీర్వదించిన గాక అని ప్రార్థిస్తున్నాం.